ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని స్తుతించుకోవడానికి ఆయన ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం: యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు అని 33వ కీర్తన 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం చూసినట్లయితే, ఎవరైతే యెహోవా దేవుడుగా కలిగిన వారు ఉంటారో వారు అట్టి జనులు లేక అట్టి ప్రజలు, ఆ పిల్లలు ధన్యులని, అంత మాత్రమే కాదు, ఆయన ఎవరినైతే తనకు స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకుంటాడో ఆ జనులు ధన్యులని వాక్యానుసారంగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం ఒకసారి ఆలోచన చేస్తే, మన ప్రభువు తనకు జనులుగా ఉన్నటువంటి మనము, తన పిల్లలుగా ఉన్నటువంటి మనము, తన రాజ్యానికి వారసులు కాగలిగినటువంటి వారుగా ఉన్నటువంటి మనము, అంతేకాదు ఆయన చేత ఏర్పరచబడిన మనము, ఆయన వాక్య వాగ్దానాల చేత ఎన్నుకోబడినటువంటి మనము, ఆయన శిలువ రక్తం చేత కడగబడినటువంటి మనము, ఆయన వాక్కు చేత పరిశుద్ధపరచబడినటువంటి మనము ధన్యులుగా ప్రభు మనల్ని ఎంచుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈనాడు మన యొక్క స్థితి, మన యొక్క జీవితము, మన యొక్క ఆత్మీయ స్థితి అంతా కూడా ప్రభువుకి అనుకూలంగా ఉన్నప్పుడు ప్రభువు మనల్ని ఎన్నుకుంటారని, ఎవరైతే ఆయనను ఎన్నుకుంటారో ఖచ్చితంగా వారు ధన్యులు, అనగా వారు ఆశీర్వదించబడిన వారని. కనుక దేవుని చేత ఆశీర్వాదం పొందుకోవటం, దేవుని చేత ఆశీర్వదించబడటం అది గొప్ప ధన్యకరమైనటువంటి భాగ్యం. కనుక ఈనాడు తన పిల్లలుగా ఉన్నటువంటి మనల్ని దేవుడు అట్టి ఆశీర్వాదపు స్థితిలో ఉంచడానికి ఆయన మనలను